భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ముఖ్యంగా మనము ఎక్కువ దిగుబడి మీద మన డిపెండ్ అయింది గ్యాస్ అండ్ పెట్రోల్. మనకు దగ్గర 80% 90% మొత్తము గ్యాసు పెట్రోల్ మీద దిగుమతి మీద ఆధారపడ్డాం కాబట్టి దీన్ని అధిగమించడానికి మరి తీవ్రంగా మరి ఆలోచించవలసిన అవసరం ఉంది. మరి దీనికి మరి దీర్ఘకాలిక ప్రణాళిక మీద ముందుకు రావాలా. తర్వాత ఏ రంగాలు గ్యాసు అత్యవసరంగా మన ప్రయాణానికి అత్యవసర వస్తువుల చేరవేతకు దీన్ని ఉపయోగించుకోవటానికి కొన్ని దుబారా వాటిని మరి కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు వర్క్ ఫర్ హోమ్ కూడా ఇంతకుముందు మనము కోవిడ్ పీరియడ్ ఏ రకంగా అయితే ఉన్నారో, ఎందుకంటే వర్క్ ఫర్ హోమ్ తోటి కూడా కొంత మన చమురు పొదుపు చేయొచ్చు. ఆ రకంగానే ఎక్కడెక్కడ పొదుపు చేయొచ్చు అనేది ఒకటి మనం చూపించాలి. మేము ఆ రోజు కూడా చెప్పిన వంట చెరుకును కూడా మరి అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. మరి వంట చెరుకుతోని ఇప్పుడు ముఖ్యంగా హోటల్ బిజినెస్ చాలా మరి ఇబ్బంది పడుతుంది. వాళ్ళు కూడా మరి వంట చెరుకు ఉపయోగించే వంటలు చేస్తుండ్రు. మరి ఇంటి వాళ్ళు కూడా ఇంతకుముందులాగా మరి ఎవరింట్లో వాళ్ళు తినేది, కానీ ఇవాళ రేపు ప్రతి ఒక్కరూ మరి బయటి ఫుడ్కు అలవాటు పడిపోయారు. వాళ్ళు కూడా మరి తమ సొంత ఫుడ్నే ఉపయోగించుకునేలాగా ప్రతి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీని మీద మరి సీరియస్గా ఆలోచించి ఈ కొరతను అధిగమించాల్సిన అవసరం ఉంది. కానీ మనము భారతదేశము నాకు తెలిసి యుద్ధాన్ని ఆపే శక్తి, యుద్ధాన్ని ఆపే ప్రెషరు భారతదేశము చేయలేదు. మనము ఏదో చెప్తారు, మాటలు చెప్పుకోవచ్చు, కానీ మన చేతుల్లో లేదు. మళ్ళా చెప్తున్నా, అది వీళ్ళు అమెరికా ఇజ్రాయెల్ చేతుల్లోనే ఉంది. మరి ఒక కఠినం అనిపించినా కూడా ఇజ్రాయెల్ అమెరికా చేతుల్లోనే ఉంది. అమెరికా ఇజ్రాయెల్ ఆ యుద్ధాన్ని మొదలు పెట్టినప్పుడు దాన్ని వాళ్ళు ఓడిపోవాలా, విజయమన్న సాధించాలనే ఒక దాంతో కనక దేశాయ్ గారు, ఏదైనా మనం యుద్ధం ఆపే పరిస్థితి అంత శక్తి భారత ప్రభుత్వానికి లేదు అని మీరు అన్నారు. ఓకే, బట్ దౌత్య సంబంధాల ద్వారా ఇరాన్ నుంచి మనకు రావాల్సిన దిగుమతులు, ఇజ్రాయెల్ నుంచి రావాల్సినవి కావచ్చు, ఇతర దేశాల అరబ్ పశ్చిమాసియా దేశాల నుంచి రావాల్సిన వాటిపైన హర్ముజ్ జలసంధి రవాణాకు ప్రధాన మార్గంగా మారిన పరిస్థితి. వీటిపైన దౌత్య సంబంధాలు సక్రమంగా ఉన్నట్లయితే భారత ప్రభుత్వంతో మనకు రావాల్సిన దిగుమతుల్ని అమెరికాతో కూడా, మరి భారత విషయంలో అమెరికా మంచి సత్సంబంధాలు ఉన్నాయని పదే మోడీ చెప్తున్నారు, ట్రంప్ చెప్తున్నారు. ఈ విషయంలో ఇరువురు దౌత్య సంబంధాలు ప్రాపర్గా ఉన్నట్లయితే మనకి ఈజీ అనుకోవచ్చు కదా. మనకేం లేదు, వాళ్ళు గెలిచినా మనకు సమస్య లేదు, ఇరాన్ గెలిచినా సమస్య లేదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఆ యుద్ధంలో ఇజ్రాయెల్ గెలిచినా మనకు సమస్య రాదు, ఇరాన్ గెలిచినా సమస్య రాదు. అది మనకు ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. అయితే యుద్ధాన్ని ఆపాలంటే ఇతర దేశాలు ఏమి నామకే వాస్తే చెప్తున్నాయి, కానీ అమెరికా మీద ఇజ్రాయెల్ మీద తీవ్ర ఒత్తిడి తెచ్చే ఆస్కారం కూడా కనపడుతుండలేదు. అది ఎందుకు అనేది మరి మనము కొంచెం ఊహించుకోవాలంటే అది మనకు అది దీర్ఘంగా లోతుగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. నిజంగా నాటో దేశాలు అమెరికా మీద ఒత్తిడి చేసి మేము నాటోలోకి వెళ్ళి మేము వెలివేస్తామని చెప్పగలుగుతాయా? నాటో దేశాలు చెప్పరు. మీకు సహకరించమని అన్నారు, కానీ మీరు యుద్ధం ఆపండి, లేకపోతే మీరు నాటోలోకి వెళ్ళి మేము వేరే అవుతామని చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకంటే అమెరికాతోని ఇజ్రాయెల్ తోటి మరి టెక్నాలజీ విషయంలో కావచ్చు, ఎన్నో విషయాలు కూడా చాలా వాటితోటి సంబంధాలు ఉన్నాయి. మరి రష్యా కూడా మరి ఎందుకంటే ఇప్పుడు రష్యా కూడా అవతల మన దాంతో ఉక్రెయిన్తో యుద్ధం చేస్తుంది కాబట్టి ఇప్పుడు వాళ్ళకు కూడా ఈ విషయంలో మరి వాళ్ళకు ఉక్రెయిన్ ముఖ్యంగానే ఇరాన్ యుద్ధం మీద రష్యా పెద్ద ఏం లేదు. ఏదో నామకే వస్తే ఏం చేయకూడదు అది చెప్తున్నారు, కానీ మరి ఫుల్ ఫ్లెడ్జ్గా ఇరాన్ సపోర్ట్ చేస్తున్నారంటే అది లేదు. కాకపోతే వాళ్ళకి కావాల్సిన ఏమైనా యుద్ధ సామాగ్రి ఇస్తున్నారు, కానీ ప్రెషర్గా మరి ఏమన్నా చేయగలుగుతారంటే చేస్తున్నారు. ఇక అంటే మనం చెప్తుంది కటుగా ఉండాలని అనిపిస్తుంది, కానీ ఇది యుద్ధము ఆపే శక్తి ఇజ్రాయెల్ అమెరికాకే ఉంది. వాళ్ళు నాకు తెలిసి యుద్ధాన్ని ఏ రకంగా ముగిస్తారా,
మరి యుద్ధం ఉపసంహరించుకుంటారా లేకపోతే ఇరాన్ మొత్తం లొంగ తీసుకుంటారా అనే దాని మీదనే ఈ యుద్ధం ఆధారపడి ఉంటుంది.